లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ఆర్మీ పిఎల్జీకి చెందిన బెటాలియన్ చెందినటువంటి వాళ్ళ నలుగురు వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళే. ఇందులో బెల్స సుందరి ఎలియాస్ విమల, ఈమె 17 ఏళ్ల నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నది. ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నామే. అట్లానే సౌలం బిచ్చం, ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన 20 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు. ఇట్లా నలుగురు వీళ్ళు. తర్వాత సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ దండకారంగా చెందినటువంటి సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ చెందిన 2 ప్లటూన్లు, 9వ ప్లటూన్ 30వ ప్లటూన్ చెందినటువంటి 16 మంది కూడా బయటకు వచ్చి సరెండర్ అయ్యారు. ఇందులో డివిజనల్ కమిటీ మెంబర్ గా ఉన్న ఆయన, 9వ ప్లటూన్ కమాండర్ గా ఉన్న ఆయన పోడియం లక్సు ఎలియాస్ మనోజ్, ఈయన సుకుమార్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆయన, పెద్దగూడ గ్రామం గద్దరాజ్ పోలీస్ స్టేషన్ పరిధి. ఈయన 17 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నాడు. ఇట్లా వీళ్ళు 16 మంది సరెండర్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళలో దండకరణ స్పెషల్ జోన్ కమిటీ చెందినటువంటి 27 మంది, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చెందినటువంటి 4, సౌత్ బస్తర్ డీబీసీకి చెందిన డివిజనల్ కమిటీకి చెందినటువంటి 9th and 30th ప్లటూన్ చెందినటువంటి 16 మంది సరెండర్ అయిందన్నమాట. వీళ్లకు తెలంగాణ రాష్ట్రం పాటిస్తున్నటువంటి పునరావాస విధానానికి అనుగుణంగా రాష్ట్ర కమిటీ సభ్యులకు 20 లక్షల రూపాయలు, డివిజనల్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి, పార్టీ సభ్యులకు అంటే 2 మెంబర్లకు 1 లక్ష రూపాయలు ఒక్కొక్కరికి నగదు బహుమతి ఇస్తాము. సత్వరం వారికి తక్షణం సహాయంగా 20,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారం ఆయుధాలతో బయటకు వస్తే వాళ్ళకు కూడా సపరేట్ గా అడిషనల్ గా అదనంగా వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. అవి ఎల్ఎంజీతో బయటకు వస్తే 5 లక్షల రూపాయలు, AK-47తో బయటకు వస్తే, వెపన్తో బయటకు వస్తే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్ తో వస్తే 2 లక్షలు, SLR తో వస్తే 2 లక్షలు, 303 రైఫిల్తో వస్తే 1 లక్ష రూపాయలు, 12 బోర్తో వస్తే 30,000, 9mm పిస్టల్ కానీ, .38 రివాల్వర్తో కానీ బయటకు వస్తే 25,000 రూపాయలు. ఈ విధంగా వాళ్ళకు ప్రోత్సాహకాలు ప్రకటించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోంమంత్రిత్వ శాఖ. ఆ విధంగా వాళ్ళకు ఇచ్చేటువంటి పునరావాసానికి అదనంగా ఈ అమౌంట్ కూడా లభిస్తుంది. సో ఈ రోజు ఆయుధాలతో పాటుకు వచ్చినటువంటి 47 మంది అజ్ఞాత సిపిఐ మావోయిస్ట్ కాడర్లకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి పునరావాస సహాయం 1,50,00,000 రూపాయలు వీరికి పంపిణీ చేయబడుతుంది. అట్లానే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందే ఆశ్వాసన చేసినట్టు, హామీ ఇచ్చినట్లు సరెండర్ అయిన వాళ్లకు ఆరోగ్య సంరక్షణ సంబంధించి ఆరోగ్య కార్డ్స్ కూడా ఇస్తున్నాము. అది ఈ ఫైలు సర్క్యులేషన్ లో ఉంది. బహుశా ఇవాళ రేపట రావచ్చు. లాస్ట్ వీక్ చెప్పిన వస్తుందని కానీ బికాస్ ఈ ప్రజాపాలన ప్రభుత్వ ప్రణాళిక ప్రోగ్రామ్ లో అందరూ ప్రభుత్వ శాఖలన్నీ కూడా బిజీగా ఉండడం వల్ల డిలే అయింది. బట్ ఈ వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇది హెల్త్ కార్డ్స్ కూడా ప్రభుత్వ హెల్త్ కార్డ్స్ తోని వీళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా నిమ్స్ లాంటి పెద్ద ఆసుపత్రిలో వాళ్ళకు ట్రీట్మెంట్ అవుతుంది. ఇట్లా మిగిలిపోయినటువంటి లాస్ట్ అనుకున్న ఇన్స్టాల్మెంట్, ఇది పెద్ద ఇన్స్టాల్మెంట్. ఇంకా ముందు ఉంటే 1 అరౌండ్తో ఉండొచ్చు కానీ ఇంత పెద్ద ఉండరు బయటకు వచ్చేవాళ్ళు, ఎందుకంటే లేరు కాబట్టి. సో దీంట్లో వీళ్ళందరినీ బయటకు తీసుకురావడంలో అత్యంత సమర్థతను పనిచేసినటువంటి సోషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారులు, వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి సుమతి గారు, అట్లానే దీనికి గైడ్ గా ఉంటూ ఎస్ఐబి ఇంటెలిజెన్స్ ని చక్కగా ఉపయోగిస్తున్నటువంటి విలేవన్స్ సిబ్బంది, వాళ్ళ నాయకుడు అనిల్ కుమార్ గారు, వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్ గారు, డీజీ ల్యాండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ గారు, అట్లానే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు నా సంపూర్ణమైనటువంటి అభినందనలు. తో లాస్ట్ 2 years నుంచి, లాస్ట్ 2024 మార్చి నుంచి మనం లెక్కేసుకుంటే ఈ 2 ఏళ్లలో తెలంగాణ పోలీసుల ముందర చిన్న పెద్ద అన్ని సీనియర్ స్థాయి నాయకుల నుంచి కింది స్థాయి నాయకుల వరకు 818 మంది బయటకు వచ్చి లొంగిపోయినారు. ఆ లెక్కలు కూడా మీకు ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. అట్లాగే వెపన్స్ పరంగా చూస్తే ఈ 2 ఏళ్లలో 2024లో 36 వెపన్స్ తోని వీళ్ళు బయటకు వస్తే 25 లాస్ట్ ఇయర్ 60 వెపన్స్ వచ్చినాయి.
ఈ సంవత్సరం 238 వెపన్స్ తోని బయటకు వచ్చినారు. 238. అందులో 48 AK-47 ఉన్నాయి. మొత్తం ఈ లాస్ట్ 2 years లో 58 AK-47s తోని లొంగిపోయినారు. 6 LMGలు, ఒకటి US మేడ్ కోల్ట్ రైఫిల్, ఒకటి టైవర్ ఇజ్రాయల్ మేడ్ వెపన్, ఇన్సాస్ రైఫిల్స్ 48, SLRలు 50, అట్లా మిగతా అన్ని కూడా బీనాట్ రైఫిల్స్ 38. ఈ విధంగా మొత్తం చూస్తే 334 వెపన్స్ మొత్తం వచ్చినాయి. అందులో 238 ఈ ఒక్క సంవత్సరంలో వచ్చిన వెపన్సే, ఫస్ట్ 4 months లో వచ్చిన వెపన్సే. ఇందులో దీంతో ఇది ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంది. సిపిఎం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పటికే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, లాస్ట్ మంత్ చెప్పుకున్నాం, ఇది మావోయిస్ట్ రహిత రాష్ట్రం అని చెప్పి. అట్లానే సౌత్ ఛత్తీస్గఢ్ కూడా ఆల్మోస్ట్ మావోయిస్ట్ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇది MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆల్రెడీ మీకు తెలుసు అనౌన్స్ చేసింది. సో లాస్ట్ 2 years నుంచి చూస్తే ఈ 23 నుంచి 120 మంది ఉన్నటువంటి అజ్ఞాత మావోయిస్టు తెలంగాణ నుంచి ఈ రోజుకు 2026 వచ్చే వరకు నలుగురు మిగిలిపోయినారు. అంటే 2025 నుంచి ఇప్పటికు 3 అయిపోయింది లాస్ట్ 2 years లోనే వాళ్ళ సంఖ్య. నలుగురిలో 2 సెంట్రల్ కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు ఉన్నారు, 2 స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసు వాళ్ళు ఆల్రెడీ మాకు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీళ్ళు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పుడు కూడా ఇందులో చాలా మంది ఇక ముఖ్యంగా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు ఇటు తెలంగాణ రాష్ట్రంలో మన ములుగు లాంటి జిల్లాలో, ఇటు కొత్తగూడెం జిల్లాలో తిరిగే వాళ్ళు, రెగ్యులర్ గా మూవ్మెంట్ చేసే వాళ్ళు వీళ్ళు. పేరుకు దండకారణ్య ఉన్నప్పుడు కూడా వాళ్ళ మూవ్మెంట్ మన దగ్గర కూడా బాగా ఉండింది. సో ఈ విధంగా వీళ్ళ మొత్తం కూడా వీళ్ళు రావడం వల్ల అనుకుంటే PLG బెటాలియన్ లో 1 ఏమైనా పారిపోయి ఉంటే ఉండొచ్చు, కానీ ఇంకా బెటాలియన్ లేదు, అది పూర్తిగా సమాప్తం అయిపోయింది PLG బెటాలియన్. సో ఇది ఈ రోజు విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. हिंदी में बताना है. आज तेलंगाना पुलिस के सामने 47 सीपीआई माओवादी भूमिगत नक्सलाइट्स आत्मसमर्पण किए हैं. 47 माओवादी कार्ड्स में एक स्टेट कमेटी मेंबर दर्जा रखने वाला है और 3 डिविजनल कमेटी मेंबर दर्जा रखने वाले हैं और 24 एरिया कमेटी मेंबर के दर्जे पे हैं और बाकी 19 दस्ता के सदस्य हैं, पार्टी मेंबर्स हैं 19. तो जुमला 47 सीपीआई माओवादी कार्डर्स आज हमारे सामने आत्मसमर्पण करे हैं और साथ बंदूक भी लेके आए हैं, जिसमें